హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ టాక్ విత్ గణేష్. రీసెంట్గా మా రిలేటివ్స్ ఒక 4 months బ్యాక్ ఐఫోన్ కొనుక్కున్నారు. అయితే మీ అందరికీ తెలిసిందే కదా, ఐఫోన్తో ఛార్జర్ అనేది రాదు, మనం దాన్ని సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. అయితే వాళ్ళు దాన్ని అమెజాన్లో కొనుక్కున్నారు, కాకపోతే అది ఒరిజినల్లా కనిపించే డూప్లికేట్ ఛార్జర్ అనమాట. సో ఈ విషయం నేను వాళ్ళకి చెప్పగానే చాలా డిసప్పాయింట్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళు ఒక 4 months నుంచి ఒరిజినల్ అనుకుని డూప్లికేట్ ఛార్జర్ని యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు సేమ్ ఒరిజినల్ లాంటి ప్రోడక్ట్స్ డూప్లికేట్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. వాటి మధ్య డిఫరెన్సెస్ కనిపెట్టడం చాలా కష్టం. దానివల్లే చాలామంది మోసపోతూ ఉంటారు. అలా అని అమెజాన్లో కొనొద్దు అని చెప్పట్లేదు. అమెజాన్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ ఆన్లైన్ షాపింగ్. బట్ కొనే ముందు మనం కొన్ని విషయాల్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామందికి ఇలాంటి విషయాలు తెలవు, వాళ్ళ గురించి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో కొన్ని విషయాలు చాలామందికి తెలిసే ఉంటాయి, బట్ తెలియని వాళ్ళ కోసం చేస్తున్నాను. నేను మీకోసం ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ సెర్చ్ బార్లో iPhone 15 అని టైప్ చేశాను. iPhone 15 ఛార్జర్ అని ఇక్కడ కనపడుతుంది కదా మీకు. 2 రిజల్ట్స్ వచ్చాయి మనకి. 20 watts యాపిల్ ఛార్జర్ ఒరిజినల్ అడాప్టర్ ఫాస్ట్ USB Type C అని. అలాగే దీని కంపాటబిలిటీ వచ్చేసి iPhone 15, 15 Plus, 15 Pro 15 సిరీసెస్ని మెన్షన్ చేశారు. ఇటువైపు చూస్తే ఇంకొక ప్రోడక్ట్ ఉంది ఇక్కడ, యాపిల్ 20 watts USB-C పవర్ అడాప్టర్ అని. ఇది కూడా మనకి ఒకటి రిజల్ట్స్లో వచ్చింది iPhone 15 ఛార్జర్ అని కొడితే. ఎందుకంటే ఈ రెండు కూడా 4.5 స్టార్ రేటింగ్తో ఉన్నాయి. ఇక్కడ ఇది కూడా చూడండి, 4.2 స్టార్ రేటింగ్ ఉంది. సో మంచి స్టార్ రేటింగ్ ఉన్న 2 ప్రోడక్ట్స్ ఇవి. ఇక్కడ ఒరిజినల్ మెన్షన్ చేసి ఉంది. ఇది కూడా యాపిల్ 20 watts అని చెప్పేసి ఒరిజినల్ అని మెన్షన్ చేసి ఉంది. అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే మనకి ఏది ఒరిజినల్ ప్రోడక్ట్ ఏది డూప్లికేట్ ప్రోడక్టో తెలియదు. కాబట్టి ఈ విషయం కోసమే మనం 3 విషయాల్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అమెజాన్లో కొనుక్కునేటప్పుడు. ఒకటి ఏంటంటే స్టోర్. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, విజిట్ యాపిల్ స్టోర్ అని. సో ఇక్కడ విజిట్ యాపిల్ స్టోర్ అని ఉంది అంటే దట్ మీన్స్ ఇది యాపిల్ ప్రోడక్ట్స్ని సేల్ చేస్తుంది. చూడండి, ఇవన్నీ కూడా యాపిల్ ప్రోడక్ట్సే. సో ఇది ఒరిజినల్ది అని లెక్క అనమాట. ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ 20 watts యాపిల్ ఛార్జర్ ఒరిజినల్ అడాప్టర్ అని మెన్షన్ చేస్తున్న దీని స్టోర్ని ఒకసారి చూడండి. విజిట్ ద ఎల్లర్ శాంటే స్టోర్ అని మెన్షన్ చేస్తుంది. అంటే ఇది డూప్లికేట్ ప్రోడక్ట్. ఇక్కడ మనం అందరం కన్ఫ్యూజ్ అయ్యి డూప్లికేట్ ప్రోడక్ట్స్ని కొంటూ ఉంటాం అనమాట. అలాగే రెండో విషయంకి వచ్చేసి మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే డీటెయిల్స్లో బ్రాండ్. చాలామంది డీటెయిల్స్లో బ్రాండ్ని చెక్ చేసుకోరు. సో ఇది ఒరిజినల్ అడాప్టర్. దీన్ని మనం మీ కన్వీనియన్స్ కోసం పెద్దదిగా చేస్తున్నాను విండోని. దీని బ్రాండ్లోకి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుందాం ఏం మెన్షన్ చేశారనేది. ఓకే, ఇక్కడే చూడండి, బ్రాండ్ యాపిల్ అని మెన్షన్ చేస్తుంది. అంటే పైన హెడ్డింగ్ ఒకటే కాదు, డీటెయిల్స్లో బ్రాండ్ని కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక ప్రోడక్ట్ గురించి చూద్దాం. ఈ ప్రోడక్ట్ బ్రాండ్లోని ఎల్లర్ శాంటే అని ఉంది. అంటే ఇది కంప్లీట్గా డూప్లికేట్ ప్రోడక్ట్ అని లెక్క. ఎందుకంటే బ్రాండ్ అనేది అమెజాన్కి సంబంధించినంత వరకు ఒరిజినల్ బ్రాండ్నే స్పెసిఫై చేయాలన్నమాట. ఇక్కడ డిస్క్రిప్షన్లో మనం ఒరిజినల్ అని మెన్షన్ చేసిన బ్రాండ్ మాత్రం ఇక్కడ వేరేది ఉంది. సో కాబట్టి ఇదొకటి మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అమెజాన్లో షాపింగ్ చేస్తే. ఇంకా మూడోది వచ్చేసి సెల్లర్ నేమ్ అనమాట. చాలామంది సెల్లర్ని పట్టించుకోరు. మనం ఏదైనా ప్రోడక్ట్ని అమెజాన్లో కొంటున్నప్పుడు ఏ సెల్లర్ నుంచి కొంటున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ చూడండి, ఇది ఒరిజినల్ ప్రోడక్ట్. దీని సెల్లర్ వచ్చేసి కనపడుతుంది కదా, అపారియో రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఇది యాక్చువల్లీ ఆథరైజ్డ్ అమెజాన్ రీసెల్లర్ అనమాట. మ్యాక్సిమం ఈ రీసెల్లర్ నుంచి కొన్న ఏ ప్రోడక్ట్ అయినా ఒరిజినల్ ప్రోడక్ట్ మనకి రీచ్ అవుతుంది. కొన్నిసార్లు ఈ ప్లేస్లో మహాలక్ష్మి మొబైల్ స్పేర్స్ అని, జైన్ మొబైల్ యాక్సెసరీస్ అని ఉంటుంది. అలాంటి సెల్లర్స్ నుంచి కొనేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇక్కడ ఒరిజినల్ ప్రోడక్ట్ని మెన్షన్ చేసిన, ఇక్కడ బ్రాండ్లో మీకు ఒరిజినల్ యాపిల్ని మెన్షన్ చేసిన, కొరియర్లో పంపించేటప్పుడు వాళ్ళు మనకి ఫేక్ ప్రోడక్ట్ని పంపించవచ్చు. సో కొరియర్ అనేది మనకి రీచ్ అయిన తర్వాత ఏ విధంగా అది ఒరిజినల్ డూప్లికేటా చెక్ చేసుకోవడానికి కూడా కొన్ని మెథడ్స్ ఉంటాయి. వాటిని మనం ఇప్పుడు చూద్దాం. ఇది మనకి అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టిన తర్వాత వచ్చిన యాపిల్ 20 watts USB-C పవర్ అడాప్టర్ అండి. మనకి అమెజాన్ నుంచి రీచ్ అయిన తర్వాత ఇది పోస్ట్లో వచ్చింది కదా, ఇది ఒరిజినలా కాదని చెక్ చేసుకోవడానికి కూడా ఒక మెథడ్ ఉంటుంది. అదేంటంటే ఈ బాక్స్ వెనకాల మనకు ఒక సీరియల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. ఆ సీరియల్ నెంబర్ని మనం ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఈ సీరియల్ నెంబరే బాక్స్ లోపల ఉన్న ఛార్జర్ మీద కూడా ఉండాలి. ఇక్కడ మీకు కరెక్ట్గా విజిబుల్ అవ్వట్లేదు, C4తో స్టార్ట్ అయింది కదా సీరియల్ నెంబర్. ఇది ఒకసారి చూడండి.
ఇది మనకి బాక్స్లో ఉన్నటువంటి ఛార్జర్. దీని మీద కూడా సీరియల్ నెంబర్ ప్రొవైడ్ చేసి ఉంటారు. మీరు ఇక్కడ చూసినట్లయితే చివర్లో ఉంటుంది సీరియల్ నెంబర్, ఇక్కడ విజిబుల్ అవ్వదు. నేను మీకు ఫోటో అనేది షేర్ చేస్తాను. బాక్స్ మీద ఛార్జర్ మీద సేమ్ సీరియల్ నెంబర్ ఉండేలా మనం చూసుకోవాల్సి ఉంటుంది కొరియర్ రీచ్ అయిన తర్వాత. ఇప్పుడు మీకు పైన ఒక ఇమేజ్ కనపడుతుంది కదా, అందులో చూడండి బాక్స్ మీద ఉన్న సీరియల్ నెంబర్ ఇంకా ఛార్జర్ మీద ఉన్న సీరియల్ నెంబర్ రెండు సేమే. సో ఇది ఒక మెథడ్ అనమాట. ఒరిజినల్ ఛార్జర్స్కి మాత్రమే ఈ విధంగా ఉంటుంది. ఇంకా రెండోది వచ్చేసి ఆర్ నెంబర్ అనమాట. ఇమేజ్లో మీకు కనపడుతుంది కదా ఆర్ అని చెప్పేసి ఒక నెంబర్ కనపడుతుంది కదా, దీంతో మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే యాపిల్ ప్రోడక్ట్ అనే కాదండి, ఆండ్రాయిడ్ ప్రోడక్ట్ అనే కాదు, ఎటువంటి ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ అయినా ఒరిజినలా కాదా డూప్లికేట్ అని చెక్ చేసుకోవడానికి నేను ఈ టిప్స్ అన్నీ చెప్తున్నాను. ఇప్పుడు మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో బిఐఎస్ అని టైప్ చేయండి. మీకు ఒక యాప్ విజిబుల్ అవుతుంది, అది బిఐఎస్ కేర్ యాప్. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇది గవర్నమెంట్ యాప్. ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ని మనం చెక్ చేసుకోవడానికి ఒరిజినలా కాదా అని గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన యాప్. ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత కిందన ఎస్ సింబల్లో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ ఆర్ నెంబర్ టైప్ చేయండి. ఇందాక మనం ఛార్జర్ మీద చూసిన ఆర్ నెంబర్ ఇందులో టైప్ చేయండి. ఆర్ నెంబర్ టైప్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టండి. మీకు డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఓపెన్ అయ్యి మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి ఫ్లెక్స్ట్రానిక్స్, కంట్రీ ఆరిజిన్, బ్రాండ్ వచ్చేసి యాపిల్. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ యాప్లో చెక్ చేసుకోవచ్చు. యాపిల్ అనే కాదు, ఎటువంటి ప్రోడక్ట్ ఆర్ నెంబర్తోనైనా మనం ఈ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఒరిజినలా కాదా అనేది మనం ఫైండ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా అవసరం అనిపిస్తే షేర్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.